హైదరాబాద్ జంట నగరాల్లో కొన్ని నియోజకవర్గాలకు కొంతమేర ప్రత్యేకం ఉంటుంది. అటువంటిదే సికింద్రాబాద్ దగ్గర ఉండే కంటోన్మెంట్ ప్రాంతం ఒకటి. ఇక్కడ ఎక్కువ భూభాగం సైన్యం ఆధీనంలో ఉండటంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ ప్రాంతీయ పార్టీలను నెత్తిన పెట్టుకోవటం ఇక్కడ అలవాటు. కానీ ఇక్కడ అనేక సమస్యలు తిష్ట వేసుకుని కనిపిస్తున్నాయి. ఈ పెండింగ్ సమస్యల్ని తీర్చేవారికి తమ ఓటు అని స్థానికులు తెగేసి చెబుతున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో విచిత్రంగా విస్తరించిన ప్రాంతమే కంటోన్మెంట్. ఇది సైనిక బలగాల క్యాంపులతో నిండి ఉంటుంది. దాదాపుగా 10,000 ఎకరాల్లో విస్తరించిన నియోజకవర్గం ఇది. ఇందులో 7,000 ఎకరాలు సైనిక శిబిరాలు కాగా 3,000 ఎకరాలు మాత్రమే కాలనీలుంటాయి. వీటిలో కూడా ఎక్కువగా దిగువ తరగతి జనాభా అధికంగా ఉంటుంది. 1957లో ఆవిర్భవించిన ఈ సెగ్మెంట్లో వెనుకబడిన వర్గాలు, నిరుపేదల సంఖ్య ఎక్కువ. కాంగ్రెస్, టీడీపీ ఎక్కువ భాగం ప్రాతినిధ్యం వహించిన ఈ సెగ్మెంట్లో 2018లో మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సైనిక శిబిరాలతో పాటు తిరుమలగిరి, కార్ఖానా, రసూల్పుర, బోయినపల్లి, పికెట్, సిక్ విలేజ్, వెస్ట్ మారేడుపల్లిలోని కొన్ని ప్రాంతాలు కనిపిస్తాయి. నిజానికి ఈ నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు చాలా తక్కువే అనుకోవచ్చు. ఎమ్మెల్యేకు, స్థానిక నాయకులకు పట్టు తక్కువ ఉండే విచిత్ర పరిస్థితి ఉంటుంది. ఇప్పటిదాకా 14 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 5 సార్లు విజయం సాధించాయి. జనతా పార్టీ, టీఆర్ఎస్, స్వతంత్రులు ఒక్కోసారి విజయం సాధించారు. ఇక నాయకుల విషయానికొస్తే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. పదవిలో ఉండగానే ఆయన కన్నుమూయడం విషాదకరం. కంటోన్మెంట్ ప్రాంతంలో ఏ పని చేపట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సర్కార్ అనుమతి కూడా కావాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో మిలిటరీ శిబిరం ఉండడంతో ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో కంటోన్మెంట్ బోర్డు తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఈ ప్రాంతంలో మొత్తం 21 రోడ్లుంటే ఇందులో దాదాపు 14 దారులను సైన్యం మూసేసింది. దీంతో 7 దారుల నుంచే ప్రజలు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకోవాలంటే అనేక రోడ్ల మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. జూలైలో జీహెచ్ఎంసీలో కలిపేలా కంటోన్మెంట్ బిల్లుకు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ ఇప్పటికీ విలీనం ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. మిలిటరీ వారి తరపు పత్రాలు అన్నీ భద్రంగానే ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల పత్రాలు ఉన్నాయా లేదా అన్నది అనుమానమే. ఎందుకంటే ఇవి ఇప్పటికే ఎన్నో కార్యాలయాలు మారాయి. సచివాలయం కూడా మారిపోయింది. దశాబ్దాల క్రితం నాటి ఫైళ్లలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో, ఎన్ని లేవో అన్నది చెప్పడం కష్టంగా ఉందని అధికారులే అంటున్నారు. కంటోన్మెంట్లో ఉండే సైనిక ప్రాంతాల్లోని ప్రజారోగ్యం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ప్రాథమిక విద్య లాంటివన్నీ సైనిక నివాస ప్రాంత మండలి ఆధ్వర్యంలో జరుగుతాయి. కాకపోతే కొన్ని విషయాలు మాత్రం సామాన్య ప్రజలతో షేర్ చేసుకునే పరిస్థితులున్నాయి. అయితే పైప్ లైన్లు, కరెంట్ లైన్ల వంటి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పేచీలు నెలకొన్నాయి. దీంతో కంటోన్మెంట్ ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. అలాగే రోడ్ల విషయంలో పట్టుదలలకు పోవడంతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. వరద ముంపు నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రతి ఏడాది వర్షాకాలం ఇక్కడి వారికి నరకం కనిపిస్తోంది. పక్కనే ఉన్న చెరువు కొంతవరకు కబ్జాకు గురికావడంతో అందులోకి వెళ్లాల్సిన నీరంతా కాలనీలను ముంచెత్తుతోంది. మిషన్ భగీరథ నల్లాలు ఇంటింటికి అందనేలేదు. తాగునీరు 4 రోజులకొకసారి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ ఆక్రమణల దందాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ దురాక్రమణదారుల పంచాయతీలతో సామాన్య ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. కంటోన్మెంట్లో ఇప్పుడు సానుభూతి యుద్ధం జరుగుతోంది.
ఇక్కడి ప్రజలకు నాయకుడైన జి సాయన్న ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. దీంతో ఆయన కూతురు లాసియా నందిత బీఆర్ఎస్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసిన లాసియా 2015లో తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకొచ్చారు. 2016లో తండ్రితో పాటు టీఆర్ఎస్ లో చేరిన లాసియా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి కవాడిగూడ నుంచి కార్పొరేటర్ గా గెలిచారు. 2021లో మాత్రం ఆమె కవాడిగూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సాయన్న మృతి చెందడంతో కంటోన్మెంట్ స్థానంలో ఎవరిని బరిలోకి దించాలా అని సుదీర్ఘ కసరత్తులు చేసిన బీఆర్ఎస్ చివరికి లాసియా వైపే మొగ్గు చూపింది. నియోజకవర్గ ప్రజలతో కలుపుగోలుగా ఉండే ఆమె ఇప్పటికే తండ్రికి తగ్గ తనయ అని పేరు తెచ్చుకున్నారు. తండ్రి పట్ల సానుభూతిని నమ్ముకొని ఆమె ముందుకు వెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి డాక్టర్ వెన్నెల పోటీ చేస్తున్నారు. ఆమె విఖ్యాత ప్రజా గాయకుడు, ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచిన గద్దర్ కుమార్తె. తండ్రిలాగే మొదట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు వెన్నెల. పీహెచ్డీ పూర్తి చేసిన ఆమె గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయం పట్ల మొగ్గు చూపారు. లక్షల రూపాయల జీతాన్ని వదిలేసుకుని ప్రస్తుతం ఇక్కడ పిల్లల కోసం మహాబోధి పాఠశాలను చాలా అభిరుచితో ఆమె నడిపిస్తున్నారు. చివరి రోజుల్లో గద్దర్ రాజకీయాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడం, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా భావించడం వెన్నెలను కదిలించింది. ఇంతలోనే గద్దర్ కన్నుమూయడంతో తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు తనే స్వయంగా బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా గద్దర్ వారసత్వాన్ని గౌరవిస్తూ ఆమెకే టికెట్ కేటాయించింది. గద్దర్ వారసత్వంతో పాటు అనేక సామాజిక అంశాల మీద పట్టు ఉండడం ఆమెకు కలిసి వస్తోంది. ముఖ్యంగా కంటోన్మెంట్ చుట్టుపక్కలే పుట్టి పెరిగిన అమ్మాయి కావడం, స్థానికంగా విస్తారంగా పరిచయాలుండడం చెప్పుకోదగిన అంశాలు. అలాగే ప్రజల్లో విస్తారంగా తిరుగుతూ ఆమె అంతకంతకు పట్టు పెంచుకుంటున్నారు. తండ్రి వారసుల్ని ఢీకొట్టేందుకు బీజేపీ నుంచి శ్రీ గణేష్ ఎన్నికల్లోకి దిగుతున్నారు. శ్రీ గణేష్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. 2018 ఎన్నికల్లోనూ పోటీకి దిగిన ఆయన ఓటమి పాలయ్యారు. ఈసారి మాత్రం బీజేపీ టికెట్ దక్కించుకుని జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవలే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించిన ఆయన ఈసారి ఎలాగైనా కంటోన్మెంట్లో కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రం 3 పార్టీల మధ్య పోటీ గట్టిగా కనిపిస్తోంది. స్థానిక సమస్యల పరిష్కారానికి గట్టి హామీ ఇచ్చే నాయకునికే గెలుపు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇవి వాల్టి ఓటెవరికి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.